హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ప్రజా సంక్షేమ పథకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ 2 ఉంటేనే 2 నెలల పెరిగిన పింఛన్లు 4016, 6016 కేవలం ఈ జిల్లాల వారికి మాత్రమే. ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,343 మంది విద్యార్థులకు, అదేవిధంగా ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా షేర్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న దాదాపు 18 నెలల పరిపాలనా కాలంలో ఎన్నో మహా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రైతులకు రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం 5 ఎకరాల వరకు పూర్తి చేయడం జరిగింది. రైతన్నలకు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు పూర్తి చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మహిళా సోదరీమణులకు మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇచ్చే ప్రజా సంక్షేమ పథకానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. అదేవిధంగా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను కూడా అందించింది. ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో పాటుగా మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించింది. యువతకి రాజీవ్ యువ వికాసం కింద లోన్లను కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ని ప్రజా సంక్షేమ పథకాల మధ్య తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ క్యాలెండర్ని కూడా విడుదల చేస్తూ ఉంది. దళిత బంధుకు సంబంధించిన 2వ విడత పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇన్ని ప్రజా సంక్షేమ పథకాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆసరా పెన్షన్ల పెంపు పైన కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ 2,016 రూపాయల ఆసరా పెన్షన్లను 4,016 రూపాయలకు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్లను 6,016 రూపాయలకు పెంచుతూ కీలక ఉత్తర్వులను ఈ ఏప్రిల్ నెలలోనే ప్రారంభం చేయబోతోంది. మే నెలలో వీటికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతూ ఉంది. ఈ రోజు నుంచి జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా 2,016 రూపాయలు, 4,016 రూపాయల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరికైనా ఫిబ్రవరి, మార్చి నెలలో డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగలేదో వారందరికీ ఈ ఏప్రిల్ నెలలో డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగబోతున్నట్లు సమాచారం. కావున ప్రతి ఒక్కరికి, ఎవరికైతే పెండింగ్లో ఉన్న వారికి 2 లేదా 3 నెలల ఆసరా పెన్షన్లు ఈ రోజు నుంచి డబ్బులు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు సమాచారం.
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.